ముంబై ఎయిర్పోర్ట్లో హోటల్ తీసుకున్నామండి. కనెక్టింగ్ ఫ్లైట్ 9.5 hours టైం ఉంది కదా, అందుకని ఇక్కడ హోటల్లో 9.5 hours 7 hours ఇక్కడే ఉన్నాము. ఉండి ఫ్రెష్ అప్ అయ్యేసి పిల్లలు కొంచెం అనుకొని నిద్రపోతున్నారు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ మా నెక్స్ట్ ఫ్లైట్ బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాము. పిల్లలు కొంచెం బాగా ఫ్రెష్ అప్ అయిపోయినారు, బాగున్నారు. ఇక్కడ కాఫీ తెప్పిస్తే కాఫీ 350 రూపాయలు అంతండి. దానికి ఒక పేరు క్యాపిచినో పెట్టినారు. అది క్యాపిచినో కాదు, మామూలు కాఫీనే. మామూలు కాఫీ అంటే మన వాళ్ళు ఎవరు తీసుకోరు కదా, ఒక పేరు పెట్టేసి అమ్మేస్తున్నారు. ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ నుంచి ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మా కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడికి వస్తే కొంచెం పైన బిజినెస్ క్లాస్ వాళ్ళకి సెక్యూరిటీ చెకింగ్ సపరేట్గా ఉందంట. అది ఎయిర్పోర్ట్ అంతా తిరిగినా ఫస్ట్ కనపడలేదు. అది ఒక సైడ్కి ఉందండి, లోపలికి ఉంటుంది. బోర్డు కూడా లోపలికి పెట్టేశారు. ఛత్రపతి శివాజీ కదా పిక్చర్ కూడా పెట్టారు అక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాం. పిల్లలంతా బయటికి చూస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ బయట అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి కొంతమంది మా ఫ్లైట్ చెక్ చేసుకున్నాం ఆన్ టైమా లేదా అని. బెంగళూరుకి అయితే ఆన్ టైమే చూపిస్తుంది ఇక్కడ. వెళ్తున్నాము. దాని లాంజ్లో రెండు చోట్ల బోర్డు పెట్టారండి. ఒక బిజినెస్ క్లాస్ వాళ్ళు సపరేట్గా ఉంది, మామూలుగా క్రెడిట్ కార్డ్తో పే చేసి వెళ్ళే వాళ్ళకి ఒక లాంచ్ ఉంది. అందే రెండు కనెక్ట్ కానీ వీళ్ళని వాళ్ళు కొంచెం సపరేట్ చేస్తారు ఫుడ్ విషయంలో. అందుకు ఇది అని మేము వెళ్ళాల్సిన ఫ్లైట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఎగురుతున్నాయి. ఇక్కడ కూర్చొని స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్తే స్నాక్స్ తెచ్చుకున్నాను నేను, పిల్లలు ఏమో నూడిల్స్ తెచ్చుకున్నారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ కొంచెం కర్డ్ రైస్ తెచ్చుకున్నాము. కర్డ్ రైస్ అని చాలా బాగుంది, 10కి 10 ఇవ్వచ్చు. మీకు కావాలనుకునే కూడా ఉన్నాయి, కానీ పికిల్స్ అంట, ఏదో బ్రెడ్ ఐటమ్స్, పావు బజీ అన్నీ పెట్టేశారు. మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ నైట్కి ఏమో డిన్నర్ కూడా పెట్టేశారండి. డిన్నర్లో నాన్ అందుకు చాలా బాగుంది. లిక్కరు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, జ్యూస్లు కూడా పెట్టాను. రస్నా కూడా పెట్టాను. నేనైతే రస్నా చాలా రోజులు అని చెప్పి ఒక గ్లాస్ రస్నా కూడా తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మా ఫ్లైట్ టైం అవుతుంది, మళ్ళీ బయలుదేరుతున్నాము. ఫ్లైట్ 9:30కి ఉంది మాకి. ఈ ఫ్లైట్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా బెంగళూరుకి. వెళ్ళేటప్పుడు వేళ మా పిల్లలంతా ఇండియన్ కల్చర్ సంబంధించిన టెంపుల్స్కి ఇట్లాంటివన్నీ పెట్టారు, చూస్తూ వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ అయితే అంత రష్ ఏం లేదు, నైట్ కదా, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే కొంతమంది ఆల్రెడీ వచ్చేసి కూర్చొని ఉన్నారు. కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకా రాలేదు. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసింది. ఇదే అండి కనెక్టింగ్ ఫ్లైట్ వస్తుంది మేము వెళ్ళేది. ఇక్కడ నుంచి ఎయిర్ ఇండియా ఆపరేట్ వచ్చి విస్తారా ఏరోప్లైన్లో బెంగళూరుకి వేసారు. ఇది వచ్చి దీన్ని డోర్కి అందుకని ఎట్లా కనెక్ట్ చేస్తారో ఒకసారి చూసేయండి.
ఫ్లైట్ వచ్చి ఆగిందో లేదో కానీ మన వాళ్ళంతా బోర్డింగ్ కోసము స్టార్ట్ అయిపోయినారు, నిలబడుకున్నారు. ఇక్కడ లైన్స్ అంటూ రూల్స్ ఏమీ పాటించడం లేదు చాలా మందికు. అది ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నారు. ఫస్ట్ రావాల్సిన వాళ్ళు వెనకాల ఎక్కుతుంది. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాము, ఫ్లైట్ లోపలికి. ఫ్లైట్లో ఎక్కిన ఓన్లీ 8 సీట్సే ఉన్నాయండి బిజినెస్ క్లాస్కి, అంత ఎకానమీ ఉంది. ఈ 8లో 4 మెంబర్స్ మేమే సరిపోయాము. ఫ్లైట్ అయితే ఫుల్ కాలేదు. ఎక్కుతున్నా మాకు బటర్ మిల్క్, షుగర్ కేన్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఒక టవల్కు తెచ్చి చేసింది. ఫ్రెష్ అప్ అయ్యేందుకు ఫ్రెష్గా ఉంటుంది మనకి, రిఫ్రెషింగ్కి. ఇది ఫుడ్ మెనూ అండి. ఇది ఇస్తారా ఫ్లైట్లో ముంబై టు బెంగళూరుకి వెళ్తున్నా దాంట్లో ఫుడ్ మెనూ మనకి వాళ్ళు హీరో స్ట్రేంజర్స్ అంతా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రన్వేలోకి వెళ్తున్నాము. ఇచ్చారు. చిక్ పీస్తో తీసిన కట్లెట్స్, బ్రోకలను తెచ్చి ఇది మా పిల్లలు తీసుకున్న పలావనము చికెన్ అండి. వాళ్ళకు కేక్ కూడా ఇచ్చేసారు, పికిల్స్ ఇచ్చారు ఫ్లైట్లో ఇవంతా. కానీ ఆల్రెడీ ఆదాని లాంచ్లో తినేసి వచ్చాం కదా, అంతేం తినలేదు. ఒక కాఫీ కావాలని చెప్తే క్యాపుచినో కాఫీ తెప్పించిన. ఈ కాఫీ చాలా బాగుంది. ఫ్లైట్ కొంచెం మళ్ళీ కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్నాము. వస్తున్న ఫ్లైట్ బయటికి చూస్తున్నాను. ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక ల్యాండ్ అవుతుంది. వెళ్ళేసి మన లగేజ్ తీసేసుకొని వెళ్ళిపోవాలండి. లగేజ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 11 మేము దిగేటప్పుడు 11కి ఎవ్వరు లేరు. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఎంటీగా అనిపిస్తుంది మాకైతే. వెళ్తుంటే ఫస్ట్ వెళ్తున్నాము, అంత చెట్లు ఎక్కడ చూసినా. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ అనుకుంటా వస్తుంది. అక్కడ ఒకతను వచ్చేసి లగేజ్ వచ్చేసింది మేము వచ్చినప్పటికీ. అంత లగేజ్ ఎత్తి పెట్టేశారు. పిల్లలు బయటకు వస్తున్న వాళ్ళ తాతతో కొంచెం పిక్చర్స్ అందుకు తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ బయటగా అంత క్రౌడ్ ఏం లేదండి, చాలా తక్కువగా ఉంది. కొంచెం సైడ్కి వెళ్ళేసి పిక్చర్స్ తీసుకోమని చెప్పి అక్కడ నుంచి మేము కార్ పార్కింగ్ లాట్లకి లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ అందుకు చాలా బాగుంది. లోపలికి వెళ్ళేసి అక్కడే మొత్తం 2 కార్స్లలో వెళ్తున్నాము. లగేజ్ ఒక కార్లో మేము లగేజ్ పట్టేదని 2 కార్స్ తీసుకొచ్చేసారు. వచ్చి దీంట్లో డ్రైవర్స్ ఇద్దరు లగేజ్ అంతా పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రాకి రావాలండి. కర్ణాటక నుంచి ఆంధ్రాలో గోరింట్లోకి వచ్చేలా ఇంటికి వస్తున్నాం. మా పిల్లలు వాళ్ళ నాన్న నిద్రపోతుంటే డోర్ తీయడం లేదు, దెబ్బ వాంచుతున్నారు. ఫస్ట్ బెల్ కూడా కొట్టడం లేదు. వీళ్ళు ఏమంటే మిడ్నైట్ ఏంటంట నిద్రపోతుందని చెప్పి ఇంటికి వచ్చేసరికి 2:00 అయిపోయింది. వస్తలకు మ్యాంగోస్ కావాలంటే మ్యాంగోస్ చాలా ఉన్నాయని చెప్పి చూపించుకొని మ్యాంగోస్ తింటున్నాను. మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని.